ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా స్మాక్‌డౌన్ అయితే అయిపోయింది. WrestleMania 41 కోసం రేండీ ఆర్టన్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మధ్య సింగిల్స్ మ్యాచ్ అయితే అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిందన్నమాట ఈరోజు స్మాక్‌డౌన్‌లో. అండ్ అంతే కాకుండా మన రోమన్ రైన్స్, సీఎం పంక్ అండ్ సెత్ రాలిన్స్ మధ్య ఒక మంచి బ్రాల్ అయితే జరిగింది. అండ్ ఈరోజు స్మాక్‌డౌన్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండే. సో, ఈరోజు స్మాక్‌డౌన్‌లో ఏమేమి జరిగినాయో అన్నీ ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో, ఈరోజు స్మాక్‌డౌన్ స్టార్టింగ్‌లోనే మన వైపర్ లెజెండ్ కిల్లర్ రేండీ ఆర్టన్ అయితే రింగ్‌లోకి వచ్చినారనమాట. చాలామంది ఫ్యాన్స్ మన రేండీ ఆర్టన్‌కి సపోర్ట్ జేసినారు. మామూలుగా సపోర్ట్ జేయలేదు. వేరే లెవెల్‌లో మన రేండీ ఆర్టన్‌కి సపోర్ట్ జేసినారు. అండ్ మన రేండీ ఆర్టన్ ఫైనల్‌గా రింగ్‌లోకి వచ్చినారు. రింగ్‌లోకొచ్చి మైక్ తీసుకొని మాట్లాడబోతుంటారు. అంతలోనే మన కెవిన్ ఓవెన్స్ థీమ్ సాంగ్ ప్లే అవుతదనమాట. మన కెవిన్ ఓవెన్స్ వచ్చేస్తారు. అంటే స్క్రీన్ సైడ్ వచ్చి నిల్చుంటారనమాట. కెవిన్ ఓవెన్స్ మాట్లాడతారు. కెవిన్ ఏమంటాడంటే, చూడు వెండి అట్ట నేను నీతో మాట్లాడాలి. నేను మాట్లాడడానికి ఇక్కడికొచ్చినానని మన కెవిన్ ఓవెన్స్ అంటారు. అండ్ నేను తప్పు చేసినాను. నేను ఒప్పుకుంటున్నాను. నేను తప్పు చేసినాను. నేను నీకు పైల్ డ్రైవర్ కనెక్ట్ చేయకుండా ఉండాల్సింది. అండ్ మనిద్దరం ఫ్రెండ్స్‌గా ఉండే. సో, నీ పైన నేను అటాక్ చేయకుండా ఉండాల్సింది అని మన కెవిన్ ఓవెన్స్ అంటారు. అండ్ అంతేకాదు నేను కోడీ రోడ్స్ పైన అటాక్ చేసినాను కదా! దానికి డిజర్వ్. కోడీ రోడ్స్ పైన నేను ఏదైతే చేసిననో దానికి కోడీ రోడ్స్ 100% డిజర్వ్. అండ్ అంతే కాకుండా ఇంకొక మనిషి ఉన్నాడు సామీ జేన్. సామీ జేన్ కూడా డిజర్వ్. నేను పైల్ డ్రైవర్ సామీ జేన్‌ని కూడా కనెక్ట్ చేసినాను. సో, దానికి సామీ జేన్ డిజర్వ్ అని మన కెవిన్ ఓవెన్స్ అంటారు. నువ్వు డిజర్వ్ కాదు. నేను నీ పైన అటాక్ చేయకుండా ఉండాల్సింది అని మన కెవిన్ ఓవెన్స్ మాట్లాడతారు. అండ్ అంతేకాదు మన కెవిన్ ఓవెన్స్ ఏమంటారంటే, నిజం చెప్పాలంటే నీ పైన నాకు ఎటువంటి కోపం లేదు లెండి. కాకపోతే నువ్వు నన్ను కాదనుకున్నావు. నన్ను కాదనుకోని కోడీ రోడ్స్‌తో కలిసినావు. సో, ఎంతైనా నేనొక నార్మల్ మనిషిని. సో, నాకు కూడా కంపల్సరీగా కోపమొస్తది. సో, ఆ కోపంలోనే నేను తప్పు చేసినాను. నీ పైన అటాక్ చేసినాను. అది తప్పే. అది నిజంగా నా తప్పే. నువ్వు నన్ను క్షమిస్తావని నేను అనుకుంటున్నానని మన కెవిన్ ఓవెన్స్ అంటారు. అండ్ అంతేకాదు నువ్వేం చేయబోయినావు కార్మెలో హేస్ పైన అంటే పంట కిక్ ఇవ్వబోయినావు. లాస్ట్ వీక్ స్మాక్‌డౌన్‌లో పంట కిక్ ఇవ్వబోయినావు. అండ్ నేను సేవ్ చేసినాను. నేను సేవ్ చేసినాను కార్మెలో హేస్‌ని. అండ్ నేను కేవలం సేవ్ చేసింది కార్మెలో హేస్‌ని మాత్రమే కాదు నిన్ను కూడా సేవ్ చేసినానని ఒక టైప్‌లో మన కెవిన్ ఓవెన్స్ అంటారనమాట. అండ్ ఇప్పుడు నువ్వు చాలా గ్రో అయిపోయినావు రేండీ ఆర్టన్. అంటే నీకు అవసరం లేదు. నీ పాస్ట్‌లో ఏం జరిగిందో నీకు అవసరం లేదు. నువ్విప్పుడు ఏ విధంగా ఉన్నావో అటువంటి రేండీ ఆర్టన్‌గానే ఉండాలి. నువ్వు పాస్ట్‌లో ఉన్నట్టుగా మారవలసిన అవసరం లేదని మన కెవిన్ ఓవెన్స్ అంటారు. అండ్ ఇదంతా వదిలేయి. ఇప్పుడు మన మధ్య ఏం జరిగిందో ఇదంతా వదిలేద్దాం. సో, మనిద్దరం అంటే ఇంతకుముందు మనం అనుకున్నాం గదా! టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వాలని. సో, ఇప్పుడు WrestleMania ముందుంది. సో, ఇప్పుడు పాస్ట్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఫ్యూచర్ గురించి మాట్లాడాలి. సో, ఇప్పుడు ఇదంతా మర్చిపోదాం. మనిద్దరం టాగ్ టీమ్ పార్ట్నర్స్‌లా మారదాం. సో, మనం టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవుదామని మన కెవిన్ ఓవెన్స్ రేండీ ఆర్టన్‌తో అంటారనమాట. అండ్ దాని తర్వాత మన రేండీ ఆర్టన్ మాట్లాడతారు. రేండీ ఏమంటారంటే, "నిజం చెప్పాలంటే నేనిప్పుడు ఈ క్షణమే రింగ్ బయటకొచ్చి నీ పైన అటాక్ చేస్తూ, ఈ క్రౌడ్ మొత్తం తిప్పుకుంటూ అంటే ఈ ఫ్యాన్స్ మధ్యలో నుండి నిన్ను అటాక్ చేయాలనుంది. కానీ నేను అలా చేయనని" మన రేండీ ఆర్టన్ చెప్తారు. అండ్ అంతేకాదు మన రేండీ ఆర్టన్ ఏమంటారంటే, "నువ్వెందుకని ప్రతిసారి వీళ్ళు డిజర్వ్ కాదని అంటావు. అండ్ నువ్వు ఒకప్పుడు ఏ విధంగా ఉండేవాడివి? ఫైట్ ఓవెన్స్ ఫైట్‌లా ఉండేవాడివి. బట్ ఇప్పుడు నువ్వు ఆ విధంగా లేవు. డిఫరెంట్‌గా మారిపోయినావు." అంటే ఇక్కడ బ్యాడ్ వర్డ్ మెన్షన్ చేస్తాడనమాట మన రేండీ ఆర్టన్ కెవిన్ ఓవెన్స్‌ని. సో, దాని తర్వాత మన రేండీ ఆర్టన్ ఏమంటారంటే, "నువ్వు నా పైన పైల్ డ్రైవర్ కనెక్ట్ చేసినావు కదా! నా తలకి దెబ్బ తగిలించినావు కదా! దానివల్ల నాకు మంచే జరిగింది. నాలో ఉన్న ఇంకొకడు నిద్ర లేచిండు. అండ్ నా తలలో వాయిసెస్ వినబడుతున్నాయి. సో, కంపల్సరీగా ఈ WrestleMania 41లో నీ మెడ నుండి తల తీసేస్తాను. అండ్ నీకు పంటికి కిచ్చేస్తానన్నట్టుగా ఇండైరెక్ట్‌గా మన రేండీ ఆర్టన్ చెప్పినాడు. ఇండైరెక్ట్‌గా పాస్ట్‌లో ఉన్న రేండీ ఆర్టన్ మన పంటి కిక్ యూజ్ చేసినప్పుడు 2019లో మన రేండీ ఆర్టన్ ఏ విధంగా ఉండేవాడో, ఆ విధంగా రేండీ ఆర్టన్ మళ్ళీ నువ్వే తీసుకొస్తున్నావు అన్నట్టుగా మన రేండీ ఆర్టన్ కెవిన్ ఓవెన్స్‌ని అంటారు. అండ్ ఈ WrestleMania 41లో నిన్ను విడిచిపెట్టను. నీకు పంటికి కిచ్చేస్తాను. నీ మెడ నుండి తలను వేరు చేస్తాను అన్నట్టుగా మన రేండీ ఆర్టన్ అయితే మాట్లాడతాడు. సో, ఇక్కడితో వీళ్ళ మధ్య సెగ్మెంట్ అనేది ఎండ్ అవుతది. సో, ఫైనల్‌గా మన రేండీ ఆర్టన్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మధ్య మ్యాచ్ WrestleMania 41 కోసం అఫీషియల్‌గా సెట్ అయిందన్నమాట. మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ మన WWE న్యూ గ్రాఫిక్ డిజైన్ కూడా తీసుకొచ్చింది. అండ్ నెక్స్ట్ మనకి జిమ్మీ ఊసో అండ్ మన డేమియన్ ప్రీస్ట్ వర్సెస్ మన షిన్స్కే నాకమూరా అండ్ డ్రూ మ్యాకింటైర్ మధ్య ఒక టాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ బానే ఉంది. మన జిమ్మీ ఊసో, డేమియన్ ప్రీస్ట్ బానే ఫైట్ చేసినారు. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన డేమియన్ ప్రీస్ట్ అండ్ జిమ్మీ ఊసోనే విన్ అయినారన్నమాట. మ్యాచ్ అయిపోయిన తర్వాత డ్రూ మ్యాకింటైర్ మళ్ళొకసారి డేమియన్ ప్రీస్ట్ పైన అటాక్ చేసినారన్నమాట. ఒక సాలిడ్ క్లెయిమోర్ కొడతారు.
అండ్ మన డ్రూ మ్యాకెంటైర్ చెప్తారనమాట. సో, "నువ్వు ఎన్ని సార్లు లేచినా సరే నిన్ను ఈ విధంగానే పడుకోబెడతానని" మన డ్రూ మ్యాకెంటైర్ డేమియన్ ప్రీస్ట్‌తో అంటారు. సో, ఇక్కడితో వీళ్ళ మధ్య బ్రాల్ అనేది ఎండ్ అయిపోతది. సో, దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే ఈ రెసల్‌మేనియా 41లో డ్రూ మ్యాకెంటైర్ వర్సెస్ డేమియన్ ప్రీస్ట్ మధ్య మ్యాచ్ జరిగే ఛాన్స్ 99% ఉంది. సో, మరది అప్‌కమింగ్ డేస్‌లో కన్ఫర్మ్ అయినా అవ్వచ్చనమాట. అండ్ నెక్స్ట్ మనకి టిఫనీ స్టార్టన్ అండ్ మన షార్లెట్ ఫ్లేర్ మధ్య ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అయితే జరిగిందనమాట. సో, మన టిఫనీ స్టార్టన్‌కి ఫస్ట్‌గా క్వెషన్ అడుగుతారు. "లాస్ట్ వీక్ స్మాక్‌డౌన్‌లో నువ్వు చాలా భయంకరంగా కనిపించినావు. షార్లెట్ ఫ్లేర్ పైన భయంకరంగా అటాక్ చేసినావు. మునుపెన్నడూ నిన్ను ఈ విధంగా చూడలేదు. ఫస్ట్ టైమ్ ఈ విధంగా చూసినాం. అండ్ ఇప్పుడు నీ మైండ్‌లో ఏం రన్ అవుతుంది? రెసల్‌మేనియా 41 ముందుంది. నువ్వు నీ టైటిల్‌ని డిఫెండ్ చేయబోతున్నావు. నీ మైండ్‌లో ఏం రన్ అవుతుందో" అని టిఫనీని క్వెషన్ అయితే అడుగుతారనమాట. అప్పుడు టిఫనీ మాట్లాడుతది. అండ్ ఇప్పుడు లాస్ట్ వీక్ చూసినారు కదా! ఏం జరిగిందో అన్నట్టుగా మన టిఫనీ చెప్తది. అండ్ అంతలోనే మన షార్లెట్ ఫ్లేర్ ఇంటరప్ట్ చేస్తదనమాట. సో, "నేను ఫస్ట్‌గా మాట్లాడతాను. నేను క్వీన్‌ని" అని మన షార్లెట్ ఫ్లేర్ ఇంటరప్ట్ చేస్తది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సూపర్ స్టార్ నాతో కంపేర్ చేసుకోవడానికి చూస్తారు. నాతో కంపేర్ చేసుకుంటారు. ఎందుకంటే నేను బెటర్ కాబట్టి. నాతో ప్రతి ఒక్కరు కంపేర్ చేసుకుంటారు. బట్ కంపేర్ చేసుకున్న ప్రతి ఒక్కరు నాలా ఉండలేరు గదా! అంటే ఇప్పుడు నువ్వే టిఫనీ స్టార్టన్ నువ్వు నాలా అస్సలు ఉండలేవు. నువ్వు జస్ట్ నార్మల్ సూపర్ స్టార్‌వి అంతే అన్నట్టుగా మన టిఫనీ స్టార్టన్‌ని మన షార్లెట్ ఫ్లేర్ ఎక్కిరించేస్తది. అండ్ అంతేకాదు ఇప్పుడు మన టిఫనీ ఏమంటదంటే, "నా దగ్గర ఛాంపియన్‌షిప్ ఉంది. నేను రెసల్‌మేనియాలో ఛాంపియన్‌గా అడుగు పెడుతున్నాను. నీ దగ్గర ఏముందన్నట్టుగా" మన టిఫనీ షార్లెట్‌ని ఎక్కిరించేస్తది. అండ్ దాని తర్వాత మన టిఫనీ ఏమంటదంటే, "నాకు చాలా బాగా గుర్తుంది. నేను షైన్ అవుతున్నప్పుడు అంటే నువ్వు నాతో మాట్లాడినావు. బ్యాక్ స్టేజ్‌లో నాతో మాట్లాడినావు. నువ్వు ఏదో ఒక రోజు పెద్ద స్టార్ అవుతావని నాతో చెప్పినావు. ఆ మాట నాకు గుర్తుంది. ఈ రోజు నేను నీకు అగైనెస్ట్‌గా వచ్చినాను. నీ దగ్గర ఛాంపియన్‌షిప్ లేదు. నా దగ్గర ఛాంపియన్‌షిప్ ఉంది. అండ్ ఇప్పుడు నీకు చాలా జెలస్‌గా ఉందన్నట్టుగా" మన టిఫనీ స్టార్టన్ షార్లెట్ ఫ్లేర్‌ని అంటది. అండ్ దాని తర్వాత షార్లెట్ ఫ్లేర్ ఏమంటదంటే, "నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. కొంచెం తగ్గు" అన్నట్టుగా మన షార్లెట్ ఫ్లేర్ అంటది. నాకు తెలుసు ఇప్పుడు ఈ డబ్ల్యూడబ్ల్యూఈలో ఒక హాటెస్ట్ సూపర్ స్టార్ ఎవరన్నా ఉన్నారంటే అది నేనే. నువ్వు కాదని మన షార్లెట్ ఫ్లేర్ టిఫనీ స్టార్టన్‌ని అంటది. అండ్ ఈ రెసల్‌మేనియా 41 నీకొక డ్రీమ్ గావచ్చు. నాతో ఫైట్ జేయడం నీకు డ్రీమ్ గావచ్చు. కానీ నాకు జస్ట్ ఒక నైట్ అన్నట్టుగా మన షార్లెట్ ఫ్లేర్ టిఫనీతో అంటది. అండ్ ఈ కంపెనీలో ఏదైనా హాటెస్ట్ విషయం ఉందంటే అది నేనే. ఈ కంపెనీకి నువ్వు అవసరం లేదు. నేనుంటే చాలన్నట్టుగా మన టిఫనీ స్టార్టన్‌ని మన షార్లెట్ ఫ్లేర్ అంటది. అండ్ దాని తర్వాత మన టిఫనీ స్టార్టన్ కౌంటర్ అటాక్ ఇస్తది. అండ్ నాకు తెలుసు ఈ కంపెనీలో ఎవరో ఒక సూపర్ స్టార్ షైన్ అవుతున్నారంటే సో వాళ్ళని నువ్వు ఎదగకుండా ఆపేస్తావు. వాళ్ళని తొక్కేస్తావని చూస్తావని మన టిఫనీ స్టార్టన్ షార్లెట్‌తో అంటది. కాదు ఇక్కడున్న ఫ్యాన్స్ ఎవ్వరికి గూడా నువ్వు రావాలని ఎవరు కోరుకోలేదు. నువ్వంటే ఎవరికి గూడా ఇంట్రెస్ట్ లేదు. ఇక్కడున్న ఫ్యాన్స్ అందరూ నిన్ను బూ చేస్తున్నారు. అండ్ ఇక్కడున్న ఫ్యాన్స్ అందరికీ నేను గావాలి. ఇక్కడ నడుస్తుంది టిఫనీ స్టార్టన్ టైమ్ అని మన టిఫనీ చెప్తది. అండ్ ఇప్పుడు నీ లైఫ్‌లో నువ్వు ఏదైతే సాధించినావో ప్రతి ఒక్కటి నేను గెలుస్తాను. ప్రతి ఒక్కటి దాన్ని నేను సాధిస్తానని మన టిఫనీ స్టార్టన్ చెప్తది. అండ్ ముందుంది నా టైం. ఇప్పుడు నా టైం నడుస్తుంది. ఫ్యూచర్‌లో నువ్వు ఏదైతే చేసినావో ప్రతి ఒక్కటి నేను చేసి చూపిస్తానని మన టిఫనీ స్టార్టన్ చెప్తది. అండ్ ఈ రెసల్‌మేనియా 41లో చూసుకుందామని టిఫనీ స్టార్టన్ చెప్తది. సో, ఇక్కడితో వీళ్ళ మధ్య ఇంటర్వ్యూ అనేది ఎండ్ అవుతదనమాట. అండ్ నెక్స్ట్ మనకి బ్రాన్ స్ట్రోమన్ వర్సెస్ జాకబ్ ఫటో మధ్య నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ జరిగింది. యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ కోసం. అండ్ మ్యాచ్ బానే ఉంది. మన బ్రాన్ స్ట్రోమన్, జాకబ్ ఫటో బానే ఫైట్ చేసినారు. అండ్ ఈ మ్యాచ్‌లో కొంచెం అప్పర్ హ్యాండ్ మన బ్రాన్ స్ట్రోమన్‌దే ఉండే. సో, ఆ టైంలోనే మన టామా టోంగా అండ్ సోలో సికోవ వచ్చి మన బ్రాన్ స్ట్రోమన్ పైన అటాక్ చేస్తారనమాట. సో, దాంతో ఈ మ్యాచ్ అనేది డిస్‌క్వాలిఫై అయిపోతది. సో, మన జాకబ్ ఫటో చాలా కోపం చూపిస్తారు మన సోలో సికోవ పైన. అంటే ఇప్పుడు మన సోలో సికోవ ఎందుకొచ్చిండు? మ్యాచ్‌లో ఎందుకొచ్చిండు? అటాక్ చేయడం వల్ల మ్యాచ్ అనేది డిస్‌క్వాలిఫై అయిపోయింది. మన జాకబ్ ఫటో ఓడిపోయినాడని ఈ టైప్‌లో కోపం చూపిస్తాడనమాట. రింగ్‌లోనే కొంచెం షాక్ అయ్యి చూస్తాడు. అండ్ దాని తర్వాత వాళ్ళు ముగ్గురు కలిసి మన బ్రాన్ స్ట్రోమన్ పైన అటాక్ చేస్తారు. అంతలోనే మన ఎలియా నైట్ వస్తారనమాట. ఎలియా నైట్ వచ్చి మన బ్రాన్ స్ట్రోమన్‌కి హెల్ప్ చేస్తారు. టామా టోంగా పైన అండ్ మన జాకబ్ ఫటో పైన వాళ్ళ ముగ్గురు పైన అటాక్ చేస్తాడు. సో, మన ఎలియా నైట్ బ్రాన్ స్ట్రోమన్‌కి హెల్ప్ చేస్తాడనమాట. మ్యాచ్ కన్నా ముందే మన బ్రాన్ స్ట్రోమన్‌తో మాట్లాడతాడు మన ఎలియా నైట్. సో, అంటే ఇప్పుడు నీకు మ్యాచ్ ఉంది. నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ ఉంది. నాకు తెలుసు వాళ్ళు నంబర్స్ గేమ్ ప్లాన్ చేస్తారు. వాళ్ళొచ్చి నీ పైన అటాక్ చేస్తారు. వాళ్ళొచ్చి నీ పైన అటాక్ చేసినప్పుడు నేను నీకు హెల్ప్ చేస్తా అని మన ఎలియా నైట్ బ్రాన్ స్ట్రోమన్‌కి బ్యాక్ స్టేజ్‌లోనే చెప్తారన్నమాట. అన్నట్టుగానే వచ్చినాడు. మన ఎలియా నైట్‌కి హెల్ప్ చేసినాడు. అండ్ ఈ మ్యాచ్‌లో డిస్‌క్వాలిఫికేషన్ ద్వారా మన బ్రాన్ స్ట్రోమనే విన్ అయిండు. సో, మనకి నెక్స్ట్ వీక్ స్మాక్‌డౌన్‌లో బ్రాన్ స్ట్రోమన్ వర్సెస్ ఎలియా నైట్ మధ్య యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అయితే జరుగుతదనమాట. అండ్ బ్యాక్ స్టేజ్‌లో మళ్ళీ మన జాకబ్ ఫటో, టామా టోంగాని అండ్ సోలో సికోవని చూపిస్తారు. మన జాకబ్ ఫటో అక్కడున్న ఐటెమ్స్ అన్నీ కింద పడేసుకుంటూ కోపంలో వస్తారనమాట. అండ్ మన సోలో సికోవ కన్విన్స్ చేస్తాడు.
అంటే నా మాట విను. నేనెందుకొచ్చినానో నేను చెప్పేది విను అని జాకబ్ ఫటుతో అంటారన్నమాట. అప్పుడు జాకబ్ ఫటు అంటాడు, "నువ్వెందుకొచ్చినావు? నువ్వెవరికి హెల్ప్ జేయడానికి వచ్చినావు" అన్నట్టుగా మన జాకబ్ ఫటు అంటారు. "నేను నిజంగా నీకు హెల్ప్ జేయడానికే వచ్చినాను. నేను తామాటోంగా" అని మన సోలో సికో అంటాడు. "అండ్ నీ హెల్ప్ నాకేం అవసరం లేదు. నువ్వేం జేసినావు? ఇది నా బిజినెస్. నేను జూసుకుంటాను. నా బిజినెస్‌ని నేను జూసుకుంటాను. నువ్వు కొంచెం చూస్తూ ఉండు యూస్" అన్నట్టుగా మన జాకబ్ ఫటు చెప్తారన్నమాట. సో, వీళ్ళ మధ్య చిన్న క్రాక్స్ అయితే వచ్చినాయి. సో, మేబీ జాకబ్ ఫటు వర్సెస్ సోలో సికో మధ్య మ్యాచ్ రెస్లల్‌మేనియా 41లో జరగొచ్చన్నమాట. సో, కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చూపిస్తున్నారు. అది ఇంకా డీటెయిల్‌గా చూపించట్లేదు. సో, మొత్తం విడిపోయినట్టుగా. బట్ వీళ్ళ మధ్య మనస్పర్ధలైతే వస్తున్నాయన్నమాట. మిస్‌అండర్‌స్టాండింగ్ అయితే ఉంది. సో, అది అప్‌కమింగ్ డేస్‌లో ఏ విధంగా చూపిస్తారనేది చూడాలి. అండ్ నెక్స్ట్ పైపర్ నివెన్ వర్సెస్ జెలినా వేగా మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. అండ్ ఈ మ్యాచ్‌లో జెలినా వేగా బానే ఫైట్ చేసింది. బట్ ఎంతైనా ఆల్బా ఫైర్ అండ్ చెల్సీ గ్రీన్ ఈ మ్యాచ్‌లో ఇంటరప్ట్ చేస్తారన్నమాట జెలినా వేగాకి. సో, దానివల్ల ఈ మ్యాచ్‌లో జెలినా వేగా ఓడిపోతది. పైపర్ నివెనే ఈ మ్యాచ్‌లో విన్ అవుతదన్నమాట. అండ్ దాని తర్వాత మనకి జేడ్ కార్గిల్ వర్సెస్ మన లివ్ మోర్గన్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ కూడా బానే ఉంది. అండ్ ఈ మ్యాచ్‌లో స్టార్టింగ్‌లో మన జేడ్ కార్గిల్‌ది అప్పర్ హ్యాండ్ ఉండే. సో, దాంతో మన లివ్ మోర్గన్ నాకు ఈ మ్యాచే వద్దన్నట్టుగా బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతదన్నమాట. రక్వెల్, లివ్ మోర్గన్ బ్యాక్ స్టేజ్ వెళ్తూ ఉంటారు. మన జేడ్ కార్గిల్ చూసి మన లివ్ మోర్గన్‌ని అంటే రింగ్ సైడ్ తీసుకొస్తది. మళ్ళీ మ్యాచ్ అయితే కంటిన్యూ అవుతదన్నమాట. అండ్ ఈ మ్యాచ్‌లో రక్వెల్ కూడా ఇంటరప్ట్ చేస్తది. సో, లాస్ట్‌లో మనకి జేడ్ కార్గిలే విన్ అవుతదన్నట్టుగా అనిపించింది. బట్ ఎండింగ్‌లో మన నవమి వచ్చి జేడ్ కార్గిల్‌కి ఇంటరప్ట్ చేస్తది. టైటిల్‌తో అటాక్ చేస్తదన్నమాట. బట్ మన రెఫరీ చూడరు. సో, రెఫరీ చూడకముందు అటాక్ చేస్తది. సో, దానివల్ల ఈ మ్యాచ్‌లో మన జేడ్ కార్గిల్ ఓడిపోతదన్నమాట. లివ్ మోర్గనే ఈ మ్యాచ్‌లో విన్ అవుతది. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత నవోమి మళ్ళొకసారి జేడ్ కార్గిల్ పైన భయంకరంగా అటాక్ చేస్తది. అండ్ మన జేడ్ కార్గిల్‌ని మార్క్ చేస్తది. సో, మన జేడ్ కార్గిల్ ఏ విధంగా పోజ్ ఇస్తదో ఆ విధంగా పోజ్ చేస్తూ మార్క్ చేస్తదన్నమాట జేడ్ కార్గిల్‌ని. సో, జేడ్ కార్గిల్ వర్సెస్ నవోమి మధ్య మ్యాచ్ కూడా జరగొచ్చు రెస్లల్‌మేనియా 41లో. అండ్ నిన్ననే ఒకరు కామెంట్ అడిగినారు. సో, నవోమి అప్డేట్ ఏందని. సో, ఈ మ్యాచ్‌లో ఇంటరప్ట్ చేస్తదని చెప్పినాను. సో, అన్నట్టుగానే ఈ మ్యాచ్‌లో ఇంటరప్ట్ చేసిందన్నమాట. జేడ్ కార్గిల్ పైన అటాక్ చేసింది. అండ్ నెక్స్ట్ మనకి రే ఫీనిక్స్ వీడియో ప్యాకేజ్ చూపిస్తారన్నమాట. ఒక చిన్నపాటి వీడియోలాగా చూపిస్తారు. సో, ఇప్పుడు అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది. రే ఫీనిక్స్ మన డబ్ల్యూడబ్ల్యూఈతో సైన్ చేసినారన్నమాట. తొందరలోనే స్మాక్ డౌన్ బ్రాండ్‌లో కనిపించే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనకి అలిస్టర్ బ్లాక్ అంటే ఒక టీజ్ కూడా చేసినారు. సో, అలిస్టర్ బ్లాక్ కూడా తొందరలోనే రావచ్చన్నమాట. అండ్ నెక్స్ట్ బ్యాక్ స్టేజ్‌లో మన డ్రూ మ్యాకెంటర్‌కి ఇంటర్వ్యూ జరుగుతదన్నమాట. సో, అడుగుతారు. క్వెషన్ అడుగుతారు. వాళ్ళేమంటారంటే, "అండ్ ఇప్పుడు నువ్వైతే డేమియన్ ప్రీస్ట్ పైన అటాక్ చేసినావు. సో, దాని తర్వాత ప్లాన్స్ ఏంది? అంటే నీకు డేమియన్ ప్రీస్ట్‌కి మధ్య ఏం జరగబోతుంది?" అన్నట్టుగా క్వెషన్ అయితే అడుగుతారన్నమాట. సో, చూడండి నేను ఆల్రెడీ చెప్పినాను డేమియన్ ప్రీస్ట్‌కి అండ్ ఇప్పుడు ఈరోజు డేమియన్ ప్రీస్ట్ కొంచెం హ్యాపీగా ఉంటాడు కావచ్చు. ఈరోజు ట్యాగ్ మ్యాచ్‌లో గెలిచినందుకు. నన్ను ఓడించినందుకు కొంచెం హ్యాపీగా ఉంటాడు కావచ్చు. అండ్ ఇప్పుడు నేనైతే చెప్పినాను డేమియన్ ప్రీస్ట్‌కి చాలా క్లియర్‌గా చెప్పినాను. ఇది ప్రతి ఒక్కరికి అర్థమవుతది. చిన్న పిల్లలకి గూడా అర్థమవుతది. సో, మళ్ళొకసారి డేమియన్ ప్రీస్ట్ గనుక నా వైపు వస్తే ఈరోజు ఏం జరిగిందో అదే జరుగుతది. మళ్ళీ అదే రిపీట్ అవుతదని మన డ్రూ మ్యాకెంటైర్ చెప్తారు. అండ్ నేను నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్‌లో గూడా వస్తున్నాను. అంటే నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్‌కి అపియర్ అవుతానని మన డ్రూ మ్యాకెంటైర్ చెప్తారు. అండ్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. అండ్ వెళ్తూ ఉండగా మన సెత్ రాలిన్స్ ఫేస్ టు ఫేస్ అయితే వస్తారనమాట. సో, వీళ్ళ మధ్య మాటలు, గొడవలు ఏం జరగదో జస్ట్ చూసి వెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ రింగ్‌లోకి మన స్ట్రీట్ ప్రాఫిట్స్ అయితే వస్తారనమాట. అండ్ వాళ్ళు రాగానే చాలామంది ఫ్యాన్స్ వాళ్ళిద్దరికీ చీర్ చేస్తారు. యూ డిజర్వ్ ఇట్ అని అంటారు. అండ్ కొంచెం వాళ్ళైతే ఎమోషనల్ అయిపోతారు. 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాల తర్వాత మేము ట్యాగ్ టీమ్ టైటిల్స్‌ని హోల్డ్ చేస్తున్నాం. ఫైనల్లీ 4 సంవత్సరాల తర్వాత ఈ ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినామని చెప్తారు. అండ్ ఈ టైంలో మాకు అంటే ఫ్యాన్స్ మనసులో మా మీద డౌట్ ఉండే. అండ్ మా మధ్య కూడా కొన్ని ప్రశ్నలొచ్చినాయి. అంటే మేము ఛాంపియన్‌షిప్‌ని విన్ అవుతామా? గోల్డ్ విన్ అవుతామా? అండ్ మా మధ్యలో మాకే కొంచెం డౌట్ ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడు మా మధ్య ఎటువంటి డౌట్స్ అయితే ఏమీ లేవు. ఫైనల్‌గా మేము ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినాము. అంటే మా మధ్య కొంచెం డౌట్ అయితే ఉండే. బట్ మా మధ్య ఉన్న ట్రస్ట్‌తో మేము ఇంతవరకు వచ్చినాం అని మన స్ట్రీట్ ప్రాఫిట్స్ వాళ్ళిద్దరూ హగ్ చేసుకుంటారన్నమాట. అండ్ దాని తర్వాత అక్కడికి మన శాంటోస్ ఎస్కోబార్ టీమ్ అయితే వస్తారు. సో, మాకు టైటిల్ మ్యాచ్ కావాలన్నట్టుగా, ఆ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ కావాలన్నట్టుగా అడుగుతారన్నమాట. అండ్ ఈ టైటిల్ మీ దగ్గర ఎక్కువ సేపు ఉండదు. సో, మీ దగ్గర నుండి మేము తీసుకుంటామని చెప్తారు. అండ్ అంతలోనే అక్కడికి ప్రెటీ డెడ్లీ వస్తారు. ప్రెటీ డెడ్లీ వచ్చి అండ్ మేము నంబర్ 1 కంటెండర్స్‌ని ఆ ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ కోసం అని చెప్తారన్నమాట. అండ్ మన స్ట్రీట్ ప్రాఫిట్స్ అప్పుడు చెప్తారు. అంటే ప్రెటీ డెడ్లీ నంబర్ 1 కంటెండర్సే. అండ్ మేము మీతో ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నామన్నట్టుగా స్ట్రీట్ ప్రాఫిట్స్ అయితే అంటారన్నమాట. సో, నెక్స్ట్ వెంటనే మనకి స్ట్రీట్ ప్రాఫిట్స్ వర్సెస్ లాస్ గర్జా మధ్య నాన్ టైటిల్ మ్యాచ్ అయితే జరిగింది. నాన్ టైటిల్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన స్ట్రీట్ ప్రాఫిట్స్ విన్ అయినారన్నమాట.
అండ్ నెక్స్ట్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. ది ఓటీసీది మన రోమన్ రీన్స్ అండ్ పాల్ హెమన్ ఇద్దరు రింగ్‌లోకైతే వస్తారనమాట. రింగ్‌లోకొచ్చి మన రోమన్ రీన్స్ ఏమంటారంటే అక్కడున్న ఫ్యాన్స్ అందరిని ఎక్నాలెడ్జ్ చేయమంటారు. అండ్ అక్కడున్న ఫ్యాన్స్ అందరూ గూడా మన రోమన్ రీన్స్‌కి ఎక్నాలెడ్జ్ చేస్తారన్నమాట. సో, ఫస్ట్‌గా మన రోమన్ రీన్స్ సీఎం పంక్ గురించి అంటారు. అంటే రాయల్ రంబల్‌లో ఏం జరిగింది? సీఎం పంక్ నన్ను స్క్రూ చేసినాడు. నా పైన అటాక్ చేసినాడు. నన్ను ఎలిమినేట్ చేసినాడు. నేను విన్ అవ్వకుండా ఎలిమినేట్ చేసినాడని ఈ టైప్‌లో అంటాడన్నమాట. అండ్ నేనేం చేసినాను? మేడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో నేను సీఎం పంక్‌ని స్క్రూ చేసినానని మన రోమన్ రీన్స్ అంటారు. అండ్ సేత్ రాలిన్స్ రాయల్ రంబల్‌లో నన్ను కిల్ చేద్దామని చూసిండు. నన్ను చంపేద్దామని చూసిండు. అండ్ నేనేం చేసినాను? మేడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో నేను సేత్ రాలిన్స్‌ని చంపేద్దామని చూసినానని మన రోమన్ రీన్స్ అంటారనమాట. అండ్ ఇక్కడ కొంచెం టైం ఉంది నేను మాట్లాడడానికి అన్నట్టుగా మన రోమన్ రీన్స్ అంటారు. అంతలోనే మన సేత్ రాలిన్స్ థీమ్ సాంగ్ ప్లే అవుతదనమాట. మన సేత్ రాలిన్స్ రింగ్‌లోకొస్తారు. మైక్ తీసుకుంటారు. సో, మైక్ తీసుకొని మన సేత్ రాలిన్స్ ఏమంటారంటే, అంటే మనం మిస్టేక్ చేసినాం. సీఎం పంక్‌ని ఎండ్ చేయాల్సిన టైం వచ్చింది. సో, దాన్ని మనం చేయలేకపోయినాం. సీఎం పంక్ నాకే కాదు, నీకే కాదు, ఈ కంపెనీకే చాలా అంటే చాలా డేంజర్ అని మన సేత్ రాలిన్స్ అంటారన్నమాట. అంటే మన సీఎం పంక్‌ని మొత్తం ఎండ్ చేస్తే మంచిగుండని మన సేత్ రాలిన్స్ అంటారు. అండ్ దాని తర్వాత సేత్ ఏమంటాడంటే, అండ్ ఇప్పుడు నువ్వు లేకుండా నేను లేను. అండ్ నేను లేకుండా నువ్వు లేవు. మనకంటూ హిస్టరీలో కొన్ని పేజెస్ ఉన్నాయి. సో, మళ్ళొకసారి దాన్ని రీక్రియేట్ చేద్దాం. సో, మన ఇద్దరి మధ్య స్టోరీ ఎండ్ అవ్వలేదు. సో, మళ్ళొకసారి దాన్ని తిరిగి రాద్దాం అన్నట్టుగా మన సేత్ రాలిన్స్ అంటారు. అండ్ ఆ జాకెట్ ఇప్పబోతారు. అటాక్ చేయబోతారు. అంతలోనే మన సీఎం పంక్ థీమ్ సాంగ్ ప్లే అవుతదన్నమాట. సో, చాలామంది ఫ్యాన్స్ సీఎం పంక్‌కి గూడా చీర్ చేస్తారు. సీఎం పంక్ రింగ్ దగ్గరకొస్తారు. అండ్ ఆ రింగ్ రోప్స్ ఎక్కి మాట్లాడతారన్నమాట. అండ్ నేనిక్కడ అంటే హ్యాండ్‌కి టేప్ ఏసుకొనొచ్చినాను. నిజానికి ఈ టేపు ఏసుకొనొచ్చింది మాట్లాడడానికి గాదు. నేను ఈ టేప్ ఏసుకొనొచ్చింది మాట్లాడడానికి గాదు, అటాక్ చేయడానికని మన సీఎం పంక్ చెప్తారు. అండ్ ఇది నేను చేసే ముందు కొన్ని వాస్తవాలను మాట్లాడతాను. అంటే కొన్ని ఫ్యాక్ట్స్ గురించి చెప్తానని మన సీఎం పంక్ అంటారన్నమాట. సో, మన సీఎం పంక్ ఏమంటారంటే, రోమన్ రీన్స్ అండ్ సేత్ రాలిన్స్ మీరిద్దరూ వేరే వాళ్ళ హెల్ప్ లేకుండా నన్ను ఓడించలేరన్నట్టుగా మన సీఎం పంక్ అంటారు. అండ్ దాని తర్వాత సీఎం పంక్ రోమన్ రీన్స్ గురించి మాట్లాడతాడు. రాయల్ రంబల్‌లో ఏదైతే జరిగిందో అది లీగల్. ప్రతి ఒక్కరు రాయల్ రంబల్‌లో తన కోసమే తను ఫైట్ చేస్తాడు. నేను అదే చేసినాను. నిన్ను ఎలిమినేట్ చేసినాను. సో, అది లీగల్. అండ్ ఇప్పుడు నువ్వు రాయల్ రంబల్ దాకా గూడా వచ్చి ఉండేవాడివి గాదు. నేను గనుక నీకు హెల్ప్ చేసుండకపోతే నువ్వు నీ ఫ్యామిలీతో ఆ బిజినెస్సే చూసుకునేవాడివి. సో, వాళ్ళ ప్రాబ్లమ్స్‌తోనే చిక్కుకునేవాడివి. నేను నీకు హెల్ప్ చేసినాను. సర్వైవర్ సీరీస్ వార్ గేమ్స్‌లో నా ఫ్రెండ్ చెప్తే నీకు హెల్ప్ చేసినాను. అండ్ ఇప్పుడు నీకు అది గూడా గుర్తులేదు. అది గూడా నీకు ఇప్పుడు గుర్తు లేకుండా పోయింది. అండ్ నేను గనక అది చేసుండకపోతే నువ్వు కంపల్సరీగా రాయల్ రంబల్‌లో అడుగు పెట్టేవాడివే గాదు అన్నట్టుగా మన సీఎం పంక్ రోమన్ రీన్స్‌ని అంటారు. అండ్ దాని తర్వాత సీఎం పంక్ ఆ ఫేవర్ గురించి గూడా మాట్లాడతారు. సో, ఆ ఫేవర్ గూడా గుర్తుంది అన్నట్టుగా మన సీఎం పంక్ పాల్ హెమన్‌తో అంటారు. అండ్ అండ్ అంతే కాదు, పాల్ హెమన్ నీకు థాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నీ ట్రైబల్ చీఫ్‌ని ఇక్కడికి తీసుకొచ్చినందుకు అని మన సీఎం పంక్ చెప్తారు. అండ్ దాని తర్వాత ఇక వెంటనే మన సీఎం పంక్ రోమన్ రీన్స్ పైన దూకేస్తారు. సో, మన సేత్ రాలిన్స్, సీఎం పంక్ అండ్ రోమన్ రీన్స్ పైన ఒక మంచి బ్రాల్ అయితే జరుగుతది. అండ్ తొందరగానే రిఫరీస్ వచ్చి వీళ్ళ ముగ్గురిని వేరు చేస్తారు. అయినా సరే బ్రాల్ కంటిన్యూ అవుతది. అండ్ సీఎం పంక్ ఆ అనౌన్సర్ టేబుల్ పైన ఎక్కుతారన్నమాట. సో, ఆ టేబుల్ పైన ఎక్కి సో, మన సేత్ రాలిన్స్‌ని అండ్ రోమన్ రీన్స్‌కి వేలు చూపించి రెస్లెల్‌మేనియా సైన్‌ని చూపిస్తారన్నమాట. అండ్ దాని తర్వాత సేత్ రాలిన్స్ కూడా ఇదే చేస్తారు. అండ్ మళ్ళీ మన రోమన్ రీన్స్ కూడా ఇదే చేస్తారన్నమాట. సో, ఈ బ్రాల్‌లో మనకి అప్పర్ హ్యాండ్ అంటే రోమన్ రీన్స్‌దే ఉందని చెప్పాలి. ఫైనల్‌గా మన రోమన్ రీన్స్ ఆ స్టీల్స్ స్టెప్ తీసుకొనొచ్చి మన సేత్ రాలిన్స్ పైన, సీఎం పంక్ పైన అటాక్ చేస్తారు. అండ్ బ్రాల్ కంటిన్యూ అవుతది. ఇక్కడే మనకి స్మాక్ డౌన్ అనేది ఎండ్ అయిపోయిందన్నమాట. సో, దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే మనకి సీఎం పంక్ వర్సెస్ రోమన్ రీన్స్ వర్సెస్ సేత్ రాలిన్స్ మధ్య ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ రెస్లెల్‌మేనియా 41లో జరగబోతుంది. అండ్ అంతే కాదు మన రోమన్ రీన్స్ నెక్స్ట్ వీక్ జరిగే స్మాక్ డౌన్‌లో వస్తున్నాడు. అండ్ దాని తర్వాత జరిగే స్మాక్ డౌన్‌లో వస్తున్నాడు. అండ్ దాని తర్వాత జరిగే రాలో కూడా వస్తున్నారన్నమాట. నిన్ననే అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది. నిన్నటి వీడియోలో కూడా చెప్పినాను. సో, ఈరోజు మీకు స్మాక్ డౌన్ ఎలా అనిపించిందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి.